నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో టీడీపీ నాయకుల దాడిలో తీవ్రంగా నష్టపోవటమే కాక అక్రమ కేసులు బనాయించడంతో జైలుకు వెళ్లిన 20 మంది వైఎస్ఆర్సీపీ మద్దతుదారుల కుటుంబాలకు తానున్నానని భరోసా ఇచ్చారు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న బాధితుల కుటుంబాలకు పార్టీ తోడుగా ఉంటుందని, అండగా నిలుస్తుందని ఆయన హామీ ఇచ్చారు. నెల్లూరు సెంట్రల్ జైలు దగ్గర వైఎస్ జగన్ను కలిశాక ఆయన ఇచ్చిన భరోసాతో తమకు ధైర్యం వచ్చిందంటున్న బాధిత కుటుంబాల సభ్యుల ద్వారా మా ప్రతినిధి విజయమూర్తి మరింత సమాచారం అందిస్తారు. నెల్లూరు జిల్లాలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపైన దాడులు చేస్తూ ఉన్నారు. తప్పుడు కేసులు బనాయించి జైలుకు కూడా పంపిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆత్మకూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులపైన అనంతసాగరం మండలంలో ఇసుకపల్లి గ్రామానికి సంబంధించి శంకరనగరం విలేజ్లో తప్పుడు కేసులు బనాయించి వైఎస్ఆర్సీపీ శ్రేణులు భయభ్రాంతికి గురి చేస్తూ ఉన్నారు. అసలు ఏం జరిగిందమ్మా? ఈ తప్పుడు కేసులకు సంబంధించి టీడీపీ వాళ్ళు ఎందుకు మీపైన దాడి చేశారు? అది చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు సార్ ఇది జరిగింది. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజున విజయోత్సవ ర్యాలీ పేరుతో మా గ్రామంలో టీడీపీ నాయకులు మా బజార్లోకి వచ్చి మా ఇంటి మీదకి ఒక 10 మంది రౌడీలు నాయకులు, కొంతమంది పక్కన ఊర్లో కూడా టీడీపీ కార్యకర్తలందరినీ పిలుచుకొని వాళ్ళు మందు తాగి డిన్నర్లు చేసుకొని మందు తాగిన మైకంలో కర్రలు కొడవళ్ళు తీసుకొని మా ఇంటి మీదకి వచ్చి మా ఇంట్లో మా తమ్ముడు మా నాన్నగారు సాయంత్రం టైంలో పల్లెల్లో ఆరు బయట కూర్చొని మంచాల మీద కూర్చొని ఉంటే వాళ్ళ మంచం మీద నుంచి లాగి వాళ్ళని కర్రలతోటి కొడవళ్ళతోటి దాడి చేసి వాళ్ళని గాయపరిచారు. మొత్తం 18 మంది పైన తప్పుడు కేసులు బనాయించి మీపైన దాడి చేసి ఇంత దారుణాన్ని దిగుతారు. ఏ విధంగా చూడాలంటారు ఈరోజు అదే టీడీపీ ప్రభుత్వం వచ్చిన దానివల్ల ఈ రకంగా చేశారు. అదే ఆ 18 మందిని అసలు ఏ కారణం లేకుండా చదువుకునే పిల్లల్ని మైనర్స్ని కూడా 2 మైనర్స్ని అలాగే మేజర్స్ని ఆడవాళ్ళని కూడా జైల్లో పెట్టడం జరిగింది. ఈ కారణంగా ఎందుకు జైల్లో పెట్టడం జరిగిందంటే వాళ్ళే వచ్చి దాడి చేసి మేము మళ్ళీ తిరిగి వాళ్ళ మీద సెక్షన్ కేసులు పెడితే ఏకపక్షంగా అసలు వాళ్ళు మా కేసుని తీసుకోకుండా, ఒకవేళ తీసుకున్నా కూడా దాన్ని స్టేషన్ బెయిల్ రకంగా తీసుకొని వీళ్ళ మీద 307 అటెంప్ట్ మర్డర్ కింద కేసు పెట్టడం జరిగింది. సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ జైలు వద్దకు వచ్చి మాకు భరోసా ఇచ్చి మీకు ఏం కాదు, ఈరోజు వాళ్ళ ప్రభుత్వం వచ్చిందని ఇంత అరాచకంగా చేశారు, రేపు మన ప్రభుత్వం వస్తుంది, రేపు మనం కూడా చూపిస్తామని చెప్పి మాకు భరోసా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆత్మకూరు నియోజకవర్గంలో ఎలాంటి కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు? కేసులు పెట్టి తప్పుడు కేసులతో లోపల పెడుతున్నారు. ఏం జరిగింది మీ ఊర్లో? తప్పుడు కేసులు పెట్టి మా పిల్లవాళ్ళిద్దరి రైస్ బండి భీమిస్తున్నారు. అక్కడ నుంచి వారంటీ ఒక అబ్బాయి రైస్ బండి అక్కడ పోయి రేవుల్లో భీమిస్తుంటే అక్కడ పోయి తీసుకొని వచ్చి దారుణంగా వాళ్ళు జైలు వేసి నిర్బంధం చేశారు సార్. ఇదే సెంట్రల్ జైల్లో, నెల్లూరు సెంట్రల్ జైల్లో ప్రస్తుతం ఈ యొక్క ఆత్మకూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి అనంతసాగరం మండలానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులు 18 మందిలో 16 మంది ఇప్పటి వరకు జైల్లో ఉన్నారు. మరో 2 మైనర్స్ కావడంతో ఇద్దరిని జువెనైల్ హోమ్కి తరలించారు. ఈ యొక్క కష్టకాలంలో పార్టీకి కష్టపడినటువంటి నాయకులందరికీ కూడా అండగా నిలుస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి భరోసాతో వీరిలో సరికొత్త నూతన ఉత్తేజం నెలకొంది. వీరందరికీ కూడా పార్టీ తరపున అండగా నిలుస్తామని చెప్పి హామీ ఇచ్చారు. కెమెరామెన్ ఎల్లయ్యతో విజయమూర్తి, సాక్షి టీవీ, నెల్లూరు నుంచి.